హలో హాయ్ ఎవ్రీవన్. జియో ఎయిర్ ఫైబర్ వైఫై పాస్వర్డ్ ఐపీ అడ్రస్ తోటి ఎలా చేంజ్ చేసుకోవాలో ఒకసారి మీకు చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఇన్స్టాలేషన్ చేయగానే డిఫాల్ట్ యూజర్ నేమ్ డిఫాల్ట్ పాస్వర్డ్ వస్తుందండి. నార్మల్గా మనకు డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడికి ఎయిర్ ఫైబర్ అని చెప్పి చూపెడుతుంది. మనం వెనకాల రూటర్ వెనకాల మనకు వైఫై పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ తోటి కనెక్ట్ చేసుకోవాలి. నేను ఆ పాస్వర్డ్ తోటి కనెక్ట్ చేసుకున్నాను అండి. కనెక్ట్ చేసుకున్నాక జస్ట్ ఐపీ అడ్రస్ వచ్చేసి మనం గూగుల్లో సెర్చ్ చేసి ఓపెన్ చేయాలి. 192.168.31.1. ఇలా వచ్చాక యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అని ఇవ్వాలి. అండ్ పాస్వర్డ్ వచ్చేసి జియో సెంట్రల్ JOCENTRUM. ఓపెన్ చేసినాక మనం ఫస్ట్ గెస్ట్ పాస్వర్డ్ అని ఇట్లా అడుగుతుంది. మనం ఫస్ట్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకంటే ఒక పేజ్ సపరేట్ ఉంటుంది. సో నేను రెగ్యులర్గా పెట్టేది ఏంటంటే @123.4. నార్మల్గా మనం ఏదైనా ఇచ్చుకోవచ్చండి మన నేమ్ తోటి. ఇది పేజ్ పాస్వర్డ్ అన్నట్టు. మనకి ఇట్లా జియో ఫైబర్ పాస్వర్డ్ ఇట్లా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఒక హోమ్ పేజ్ వచ్చింది కదా. ఆ హోమ్ పేజ్లో మనం లాగిన్ అవ్వడానికి మన పేజ్ ఇది. ఓకే, నేను ఒకసారి పాస్వర్డ్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే, అప్డేట్ అయింది. ఇప్పుడు మనం ఇచ్చేటప్పటికి అడ్మిన్ అని ఇచ్చి మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ హోమ్ పేజ్కి డైరెక్ట్గా మనం కాపీ చేసినాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మనకి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్లో. అవి ఓపెన్ చేసి నెట్వర్క్ మీద క్లిక్ చేయాలి. నెట్వర్క్ మీద క్లిక్ చేసినాక వైర్లెస్ అని కనబడుతుంది. వైర్లెస్ మీద క్లిక్ చేయాలి. వైర్లెస్ మీద క్లిక్ చేసినాక ఎస్ఎస్ఐడి అన్న దగ్గర మన యూజర్ నేమ్ ఇవ్వాలండి. యూజర్ నేమ్ వచ్చేసి ఒక్క నిమిషం నేను ఇస్తున్నాను, సోఫియా అని ఇస్తున్నాను. అండ్ పాస్వర్డ్ ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ అండ్ మనకి మిక్స్డ్ అని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వన్ పాస్వర్డ్ వచ్చేసి మనకు కావాల్సిన పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. డైరెక్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది. సేవ్ అని కొడితే ఆటోమేటిక్లీ అప్డేట్ అవుతుంది. ఓకే, అప్డేట్ అయిందండి. అప్డేట్ కాగానే మనం కనెక్ట్ చేసుకున్న వైఫై ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అయినాక మనం ఒకసారి వైఫై మీద ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వైఫై మీద క్లిక్ చేసి మనం చేంజ్ చేసిన నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వైఫై 6 తోటి సోఫీ అని చేంజ్ చేసినాం కాబట్టి సోఫీ మీద క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ చేసిన పాస్వర్డ్ కాపీ చేసినా కాబట్టి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఎస్, ఆటోమేటిక్లీ సక్సెస్ కనెక్ట్ అయింది చూడండి. మనం నార్మల్గా నెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డేటా ఆఫ్ చేసుకొని నార్మల్ యూట్యూబ్ ఏదంటే అది ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్స్ వస్తున్నాయి చూడండి. మనకు నెట్ కనెక్ట్ అయింది. ఇలా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అండి. ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.